హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ది క్రాష్ కోర్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈ కోర్సులో మనం ఒక క్విక్ ఎడిట్ ప్రీమియర్ ప్రోలో ఎలా చేయాలో నేర్చుకోబోతున్నాం. ఈ కోర్సులో మనం జస్ట్ బేసిక్ మొత్తం కవర్ చేద్దాం. ఇక్కడ మనకి ఒక చెక్ లిస్ట్ కనిపిస్తుంది కదా, ఇవన్నీ ఈరోజు కవర్ చేద్దాం. మీరు ఇంకా అడ్వాన్స్గా నేర్చుకోవాలనుకున్నా, ప్రతి ఒక్కటి డీటెయిల్ టు డీటెయిల్ నేర్చుకోవాలనుకున్నా ఫర్దర్గా వచ్చిన వీడియోస్లో కవర్ చేస్తాను. సో ఇక పదండి క్విక్ ఎడిట్లోకి వెళ్ళిపోదాం. ప్రీమియర్ ప్రో ఓపెన్ చేయగానే మనకి హోమ్ పేజ్ ఎలా కనిపిస్తుంది అనమాట. ఈ లెఫ్ట్ సైడ్లో మనకి 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఒకటి న్యూ ప్రాజెక్ట్, ఇంకోటి ఓపెన్ ప్రాజెక్ట్. ఓపెన్ ప్రాజెక్ట్ ఏంటంటే మనం ఆల్రెడీ చేసిన ప్రాజెక్ట్స్ అది మళ్ళీ కంటిన్యూ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ మనకి యూజ్ అవుతుంది. ఇక్కడ మనకి కనిపిస్తున్నవి ఆల్రెడీ చేసిన ప్రాజెక్ట్స్ సేమ్, ఇవి కూడా మనం కంటిన్యూ చేయాలనుకుంటే వీటిపై క్లిక్ చేసి కంటిన్యూ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొత్త ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాం, సో న్యూ ప్రాజెక్ట్ పై క్లిక్ చేయాలి. న్యూ ప్రాజెక్ట్ పై క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు టాప్ లెఫ్ట్ లో మనకి ప్రాజెక్ట్ నేమ్ కనిపిస్తుంది కదా, అక్కడ మనం ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ మనం లొకేషన్ చూస్ చేసుకోవాలి. మనం ప్రాజెక్ట్ ని ఎక్కడైతే సేవ్ చేయాలనుకుంటున్నామో ఆ లొకేషన్ ఇచ్చుకోవాలి. ఓకే, ఇక్కడ మనకి కనిపిస్తున్నది ఇంపోర్ట్ ప్యానల్ అనమాట. ఈ ఫ్యూచర్ మనకి 2022 వర్షన్ తర్వాత యాడ్ చేశారు. మనం ఇక్కడ నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అది మనం రెస్ట్ ఆఫ్ ద కోర్స్ లో కవర్ చేసుకుందాం. ఇప్పుడు మనం క్రియేట్ ప్రాజెక్ట్ పై క్లిక్ చేద్దాం. క్రియేట్ పై క్లిక్ చేయగానే మనకి వర్క్ స్పేస్ ఇలా కనిపిస్తుంది అనమాట. మనకి టాప్ లెఫ్ట్ లో 3 ట్యాబ్స్ కనిపిస్తున్నాయి కదా, ఒకటి ఇంపోర్ట్, ఎడిట్ అండ్ ఎక్స్పోర్ట్. ఇంపోర్ట్ ఏంటంటే మనం ఇక్కడ నుంచి కూడా మనం ఫైల్స్ ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఎడిట్ ఏంటంటే మనం ఇక్కడే వర్క్ చేస్తున్నాం అనమాట. ఎక్స్పోర్ట్ అంటే మనం చేసిన వర్క్ ని ఎక్స్పోర్ట్ చేయడానికి ఈ ట్యాబ్ యూజ్ అవుతుంది. ఒకవేళ మీకు వర్క్ స్పేస్ ఇలా కనిపించకపోయినట్లయితే టాప్ రైట్ కార్నర్ లో వర్క్ స్పేస్ ఐకాన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, అందులో ఎడిటింగ్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత రీసెట్ సేవ్ లేట్ పై క్లిక్ చేయండి. మీకు వర్క్ స్పేస్ ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ మనకి 4 ప్యానల్స్ కనిపిస్తున్నాయి కదా, ఒకటి సోర్స్ ప్యానల్, ఒకటి ప్రోగ్రామ్ ప్యానల్, ఒకటి ప్రాజెక్ట్ ప్యానల్, ఒకటి టైమ్ లైన్ ప్యానల్. ఇది మనం ఎడిట్ చేసే కొద్దీ మీకే అర్థమవుతుంది ఏది ఎందుకు యూజ్ అవుతుందో. మీకు ఇక్కడ ప్రాజెక్ట్ ప్యానల్ కనిపిస్తుంది కదా, ఇందులోకి మనం ఇప్పుడు ఫైల్స్ ని ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. అది ఎలానో చెప్తాను. జస్ట్ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన ఫోల్డర్ ని చూస్ చేసుకొని దాన్ని జస్ట్ డ్రాగ్ చేసుకుంటూ ప్రాజెక్ట్ ప్యానల్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. అంతే, అలా ఆడియోని కూడా సెలెక్ట్ చేసుకుని ఇంపోర్ట్ చేసుకున్నాను అనమాట. సో అలానే మీకు బాటమ్ లెఫ్ట్ కార్నర్ లో మీకు 3 ఐకాన్స్ కనిపిస్తున్నాయి కదా, ఒకటి లిస్ట్ వ్యూ, ఇంకోటి ఐకాన్ వ్యూ, ఇంకోటి ఫ్రీ ఫామ్ వ్యూ. లిస్ట్ వ్యూ అంటే లైక్ మీకు ఇలా కనిపిస్తుంది అనమాట లిస్ట్ రూపంలో. ఐకాన్ వ్యూ అంటే మీకు ప్రీవ్యూ కనిపిస్తుంది అనమాట, ఆ వీడియో ఏంటి అని. సో ఇక్కడ నుంచి కూడా మీరు మీకు కావాల్సిన వీడియోని ట్రాక్ చేసుకోవచ్చు టైమ్ లైన్ లోకి. ఇది కొంచెం ఈజీ ఉంటుంది. ఇది ఫ్రీ ఫామ్ వ్యూ, ఇది కూడా సేమ్ అంతేనే. మీకు ఇంకా డీటెయిల్ గా రెస్ట్ ఆఫ్ ద కోర్స్ లో చెప్తాను. నాకైతే ప్రజెంట్ నేను టైటిల్ చూసి సెలెక్ట్ చేసుకుంటా కాబట్టి లిస్ట్ వ్యూలోకి వెళ్ళిపోతాను. సో ఇప్పుడు నేను ఒక వీడియోని టైమ్ లైన్ లోకి ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. సో దానికోసం ఒక వీడియో చూస్తాను, టాకింగ్ హెడ్ వీడియో. దీన్ని సెలెక్ట్ చేసుకుని జస్ట్ డ్రాగ్ చేస్తూ ఇక్కడ మీకు ఒక ఐకాన్ కనిపిస్తుంది కదా, స్టిక్కీ నోట్స్ లాగా, దాంట్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. సో మనకి వీడియో ఇక్కడ టైమ్ లైన్ లోకి వచ్చేసింది. ఇదిగో వీడియో మనకి టైమ్ లైన్ లోకి ఇంపోర్ట్ చేయగానే మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇది టైమ్ లైన్ ప్యానల్ అనమాట. ఇందులోనే క్లిప్స్ మనం అన్ని యాడ్ చేసుకుంటాం. ఇది ప్రోగ్రామ్ మానిటర్ అనమాట. ఇక్కడ మనం యాడ్ చేసిన క్లిప్స్ అనమాట. ప్రివ్యూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ప్లే చేయాలనుకుంటే కీబోర్డ్ ద్వారా అయితే స్పేస్ బార్ బటన్ క్లిక్ చేస్తాం. What is your favorite cuisine? My favorite అదే ప్రోగ్రామ్ మానిటర్ లో చూస్తే ఇక్కడ ప్లే బటన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తాం. cuisine is really difficult to answer actually, but for now I will. ఇప్పుడు మీకు ఆడియోని వీడియోని ఎలా సింక్ చేయాలో చెప్తాను. ప్రాజెక్ట్ ప్యానల్ లో చూస్తే మనకి ఫోల్డర్ లో చెక్ చేసి చూస్తే అన్ని ఐకాన్స్ ఒకేలా ఉన్నాయి కదా, ఈ ఐకాన్ వేరేలా ఉంది అంటే ఇదే మనం టైమ్ లైన్ ప్యానల్ లోకి డ్రాగ్ చేసిన వీడియో. దీని వల్లే మనకి సీక్వెన్స్ క్రియేట్ అయింది కదా. సో మనకి ఈ ఐకాన్ ఇలా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం దాన్ని ఫోల్డర్ నుంచి బయటకు తీసుకుందాం. జస్ట్ లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేస్తే చాలు బయటకు వస్తుంది. ఇప్పుడు నేను ఆడియోని వెతికి టైమ్ లైన్ లోకి డ్రాగ్ చేసుకుంటా. ఇది ఆడియో ఇక్కడ ఉందన్నమాట.
దానికన్నా ముందు మీకు టైమ్ లైన్ ప్యానల్ కోసం చెప్పాలి. మనకి ఇక్కడ V1, V2, V3 కనిపిస్తున్నాయి కదా, అవి వీడియో ట్రాక్స్ అనమాట. A1, A2, A3 ఇవి ఆడియో ట్రాక్స్ అనమాట. మనం ఇక్కడ ఆడియోస్ని లేయర్గా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఆడియోని టైమ్ లైన్లోకి తెస్తాను. జస్ట్ డ్రాగ్ చేసాను, చూస్తున్నారు కదా, మనకి ఆడియో A1, A2, A3లోనే సెట్ అవడానికి ట్రై చేస్తుంది. నేను ఇందులో ఒక దాంట్లో సెట్ చేస్తాను, A2లో ప్లేస్ చేశాను అనమాట. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి, ఆల్రెడీ వీడియోకి ఆడియో ట్రాక్ ఉంది కదా, మళ్ళీ ఎక్స్టర్నల్ గా ఆడియో ఎందుకనే డౌట్ మీకు రావచ్చు. మీరు ఇప్పుడు వీడియోని కెమెరా నుంచి రికార్డ్ చేసినప్పుడు అది ఆటోమేటిక్ గా ఆడియోని కూడా తీసుకుంటుంది, కానీ అంత పర్ఫెక్ట్ గా కాదు, బ్యాక్గ్రౌండ్ నాయిస్ తో రికార్డ్ చేస్తుంది కదా. సో దానికి మనం ఎక్స్టర్నల్ గా ఆడియో రికార్డర్ యూజ్ చేసి లైక్ నాయిస్ క్యాన్సిలేషన్ అలాంటివి యూజ్ చేసేటప్పుడు మనకి ఆడియో పర్ఫెక్ట్ గా ఉంటుంది. మనకి ఇప్పుడు ఎక్స్టర్నల్ గా ఆడియో ట్రాక్ ఉంటుంది కదా, మనం అది ఇప్పుడు వీడియోతో సింక్ చేయాలి. దట్స్ ఇట్. ప్రెసెంట్ నా దగ్గర ఎక్స్టర్నల్ కెమెరాతో రికార్డ్ చేసిన వీడియో ఏం లేదు. సో నేను ఒక ఎగ్జాంపుల్ వీడియోతో మీకు చెప్తాను. సో మనకి ఇక్కడ ఎక్స్టర్నల్ గా ఆడియో ట్రాక్ ఉందన్నమాట, దాన్ని మనం ఈ వీడియోతో సింక్ చేయాలి. సో నేను అందుకే ఈ ఆడియోని కట్ చేస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది ఎలా సింక్ అవుతుందో. మనకి ఈ వేవ్ ఫార్మ్స్ కనిపిస్తున్నాయి కదా, వాటి ద్వారా మనకి సింక్ చేస్తుంది అనమాట. మనం ఆడియో ట్రాక్ పై డబుల్ క్లిక్ చేస్తే మనకి ట్రాక్ యొక్క సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ డబుల్ క్లిక్ చేస్తే బ్యాక్ టు నార్మల్ సైజ్ వస్తుంది. ఇప్పుడు వీడియో ట్రాక్ పై డబుల్ క్లిక్ చేయగానే వీడియో ట్రాక్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మనకి ఇలా వీడియో ట్రాక్ పై థంబ్నెయిల్ కనిపిస్తుంది అనమాట. ఒకవేళ మనకి థంబ్నెయిల్ ఇలా కనిపించకపోతే మనకి ఇక్కడ ఉన్న రింగ్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇందులో షో వీడియో థంబ్నెయిల్స్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేసి ఆన్ లో ఉంచుకోండి. అలానే మనకి ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, వాటిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ 3 ఫార్మాట్స్ కనిపిస్తున్నాయి కదా. ఒకటి వీడియో హెడ్ అండ్ టెయిల్ థంబ్నెయిల్. దీన్ని క్లిక్ చేయగానే వీడియో బిగినింగ్ లో ఇంకా ఎండింగ్ లో మనకి థంబ్నెయిల్ కనిపిస్తుంది. ఇంకోటి వీడియో హెడ్ థంబ్నెయిల్. దీనిపై క్లిక్ చేయగానే మనకి వీడియో బిగినింగ్ మాత్రమే థంబ్నెయిల్ కనిపిస్తుంది. ఇంకోటి కంటిన్యూస్ వీడియో థంబ్నెయిల్. దీనిపై క్లిక్ చేయగానే వీడియో మొత్తం థంబ్నెయిల్ కనిపిస్తుంది. ప్రెసెంట్ నేను వీడియో హెడ్ థంబ్నెయిల్ ఆన్ లో పెట్టుకుంటాను. నాకు థంబ్నెయిల్ బిగినింగ్ ఆఫ్ ద వీడియోలో ఉంటే సరిపోతుంది. ఓకే, నా దగ్గర ఇప్పుడు కట్ చేసిన ఆడియో ఉంది కదా, ఈ ఆడియోని నేను కరెక్ట్ ప్లేస్ లో పెట్టలేదు. సో ఇప్పుడు నేను దీన్ని సింక్ చేయాలి వీడియోతో. ముందుగా ఒకసారి ప్లే చేసి చూద్దాం. విన్నారు కదా, పర్ఫెక్ట్ గా సింక్ లో లేదు. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఉన్న 3 ట్రాక్స్ ని సెలెక్ట్ చేయాలి. మౌస్ లెఫ్ట్ బటన్ క్లిక్ చేస్తూ జస్ట్ అన్నిటిపై డ్రాగ్ చేయండి, అన్ని సెలెక్ట్ అవుతాయి. సెలెక్ట్ అయినాక మౌస్ బటన్ లో రైట్ బటన్ క్లిక్ చేయండి. ఇందులో మనం సింక్రోనైజ్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత పాపప్ లో ఆడియో సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేయండి. అంతే, ఇప్పుడు మీకు పర్ఫెక్ట్ అవుతుంది. ఇదిగో అదే అడ్జస్ట్ చేసుకుందాం అనమాట. ఒకసారి ప్లే చేసి చూద్దాం. Owned by Indian people very often. ఓకే, పర్ఫెక్ట్ గా సింక్ అయింది. ఒకవేళ మనకి ఆడియో పర్ఫెక్ట్ గా సింక్ కాకపోతే మనం వేవ్ ఫార్మ్స్ ద్వారా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది అలానే చెప్తాను. ఇప్పుడు మనం 2 ఆడియో ట్రాక్స్ లో వేవ్ ఫార్మ్స్ ని చెక్ చేసుకోవాలన్నమాట. సో దానికోసం మనం జస్ట్ దీన్ని జూమ్ చేయాలి. సో దానికోసం ప్లస్ బటన్ క్లిక్ చేస్తే జూమ్ ఇన్ అవుతుంది, అదే మైనస్ బటన్ క్లిక్ చేస్తే జూమ్ అవుట్ అవుతుంది. అలానే కిందన్న స్లైడర్ యూజ్ చేస్తూ కూడా మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ ట్రాక్ ని ఒక ఫ్రేమ్ ముందుకు లేదా వెనకకు జరపాలనుకుంటున్నాను. సో జస్ట్ డ్రాగ్ చేస్తాను అనమాట. కానీ మనకి కొంచెం డిఫికల్ట్ కదా, ఒక ఫ్రేమ్ ముందుకు జరపాలన్నా వెనక్కి జరపాలన్నా ఇలా డ్రాగ్ చేస్తూ అంటే. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే కీబోర్డ్ లో మనకి షార్ట్ కట్ మెథడ్ ఉంది. జస్ట్ Alt+ లెఫ్ట్ యారోకి క్లిక్ చేస్తే మనకి ఒక ఫ్రేమ్ ముందుకు వస్తుంది. అదే Alt+ రైట్ యారోకి క్లిక్ చేస్తే ఒక ఫ్రేమ్ బ్యాక్ వెళ్తుంది. అదే మీరు Shift+ Alt+ లెఫ్ట్ యారోకి క్లిక్ చేస్తే 5 ఫ్రేమ్స్ ముందుకు వెళ్తుంది. అదే విధంగా Shift+ Alt+ రైట్ యారోకి క్లిక్ చేస్తే 5 ఫ్రేమ్స్ బ్యాక్ వస్తుంది. ఇలా మూవ్ చేసుకుని ఇక్కడ మీకు వేవ్ ఫార్మ్స్ కనిపిస్తున్నాయి కదా, 2 ఒకేలా ఉన్నట్టు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఈ యొక్క ఆడియో ట్రాక్ డిలీట్ చేయాలనుకుంటున్నా. సో దానికోసం నేను ఒకదాన్ని సెలెక్ట్ చేశాను అనమాట. కానీ ఈ 2 సెలెక్ట్ అయిపోయాయి కదా, ఒకసారి డిలీట్ చేసి చూస్తాను చూడండి. ఓకే, డిలీట్ చేసానా, ఈ 2 ఒకేసారి డిలీట్ అయిపోయాయి. సో నేను మళ్ళీ ఏం చేస్తానంటే వీటిని అన్డో చేసుకుంటాను. దాని గురించి జస్ట్ Ctrl Z
Ctrl+Z క్లిక్ చేస్తే చాలు అది అండో అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఇందులో ఒకటే డిలీట్ చేయాలనుకుంటే మనం ఏం చేయాలంటే ఆల్ట్ కి క్లిక్ చేస్తూ మౌస్లో లెఫ్ట్ బటన్ క్లిక్ చేయండి, ఒకటి సెలెక్ట్ అవుతుంది. డిలీట్ బటన్ పై క్లిక్ చేయండి, సో అది డిలీట్ అయిపోతుంది. అదే మ్యాక్ యూజ్ చేసే వాళ్ళకైతే ఆప్షన్కి యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఆడియో ట్రాక్ని నేను A1 ప్లే చేయడానికి ట్రై చేస్తాను. సో ఒకసారి ప్లే చేసి చూస్తాను కరెక్ట్గా సింక్ అయిందో లేదో. Indian restaurants owned by Indian people very often. పర్ఫెక్ట్. ఇప్పుడు నేను కొంచెం ఇందాక నేను దీన్ని ఆఫ్ చేసుకున్నాను కదా, ఐ మీన్ సగం చేసుకున్నాను కదా, సో దీన్ని ఇంక్రీజ్ చేసుకుంటాను ఈ ఆడియోని. ఓకే, ఇప్పుడు నేను ఈ రెండింటిని లింక్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం రెండింటిని సెలెక్ట్ చేసుకొని Ctrl+L క్లిక్ చేస్తే లింక్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు సెలెక్ట్ చేసాను అనుకోండి, రెండు ఒకేసారి సెలెక్ట్ అవుతాయి. అది ఇప్పుడు నేను అన్లింక్ చేయాలనుకుంటున్నాను. మళ్ళీ దీన్ని రెండు సెలెక్ట్ చేసుకొని Ctrl+L కొడితే అన్లింక్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏది సెలెక్ట్ చేస్తే అదే సెలెక్ట్ అవుతుంది అనమాట. ఇంకో విధంగా నేను చెప్తాను మళ్ళీ. ఇప్పుడు చూడండి, రెండు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ కొడితే ఎనేబుల్ కింద లింక్ అని ఆప్షన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి, సో లింక్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు అన్లింక్ చేయాలనుకుంటే జస్ట్ క్లిక్ చేసి రైట్ క్లిక్ కొడితే అన్లింక్ అని వస్తుంది. సో ఇలానే అనమాట. పర్ఫెక్ట్. అసలు మనము ఆడియోని వీడియోని ఎందుకని లింక్ చేసుకోవాలి అది మీకు ఇప్పుడు చెప్తాను. ఓకే, రెండు ఇప్పుడు అన్లింక్ చేసుకుంటాను. సో ఇప్పుడు వీడియోని సెలెక్ట్ చేసుకున్నాం, డ్రాగ్ చేసినాను, మళ్ళీ ఆడియోని సెలెక్ట్ చేసుకుని డ్రాగ్ చేయాలి. సో కొంత టైం పట్టింది కదా, అదే రెండు లింక్ చేసుకున్నామంటే సో ఒకేసారి మనం ట్రాక్ చేసుకోవచ్చు. అలానే క్లిప్స్ని మూవ్ చేసేటప్పుడు, కట్ చేసేటప్పుడు ఒకేసారి మనం రెండింటిని కట్ చేయడమైనా మూవ్ చేయడమైనా ఒకేసారి చేసుకోవచ్చు. కాబట్టి మనకు కొంచెం టైం సేవ్ అవుతుంది. సో ఇది ఇలానే ఉండగా నాకు ఇప్పుడు ఈ వీడియోలో ఈ మిడిల్ పార్ట్ నేను కట్ చేయాలనుకుంటున్నాను, ఐ మీన్ డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు కిట్లో ఇరేజర్ టూల్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటాను. షార్ట్ కట్ C అనమాట. సో ఇక్కడ కట్ చేసుకున్నాం. అలానే ఇక్కడ కట్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ నేను ఈ మిడిల్ పార్ట్ డిలీట్ చేయాలి కాబట్టి దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఈ టూల్ కిట్లో సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకొని షార్ట్ కట్ B అనమాట సెలెక్ట్ చేసుకొని డిలీట్ పై క్లిక్ చేస్తే డిలీట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అలానే మనకి టూల్ కిట్స్లో చాలా ఉన్నాయి, అవన్నీ యూజ్ చేస్తే ఇంకా ఎఫిషియెంట్గా ఉంటుంది. అవన్నీ మీకు ఫర్దర్గా వచ్చిన వీడియోస్లో చెప్తాను. ప్రస్తుతానికైతే దీనికి మనం ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది యాడ్ చేయాలి కదా, దానికోసం చెప్తాను. సో మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి నేను చూస్ చేసుకోను అనమాట. కానీ ఫస్ట్ మనం ఇది ఇక్కడ తెచ్చే బదులు, టైం లైన్లో తెచ్చే బదులు మనం అసలు మ్యూజిక్ ఏంటి తెలుసుకోవాలంటే డబుల్ క్లిక్ చేయాలన్నమాట. సో అది మనకి సోర్స్ మానిటర్లో కనిపిస్తుంది. సోర్స్ మానిటర్లో దాని యొక్క ప్రీవ్యూ కనిపిస్తుంది. అసలు ఏంటని తెలుసుకోవడానికి ఇది మనం ప్లే చేయొచ్చు. ఏంటని ఓకే, ఇది మనకి ఇప్పుడు నచ్చినట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఒకటి ఆడియో ఆప్షన్ ఒకటి, వి ఆప్షన్ ఒకటి. ఇందులో నేను ఒక ఆడియోని సెలెక్ట్ చేస్తూ A2 ప్లేస్ చేశాను. ఇది మనకి సోర్స్ మానిటర్ ఏంటంటే మనకి ప్రీవ్యూ చూపిస్తూ ఓకే మనకి వీడియో ఓకే అయినట్లయితే మనం ఆ క్లిప్ని మన టైం లైన్లోకి యాడ్ చేసుకోవచ్చు అనమాట, మనం ముందుగానే చూస్తూ. అలానే ఒకసారి వీడియో కూడా నేను చూపిస్తాను. డబుల్ క్లిక్ కొట్టాను కదా, సో మనకి సోర్స్ మానిటర్లో ప్రీవ్యూ వచ్చింది. సో ఈ వీడియో ఓకే, మనం ఈ వీడియో మనం యాడ్ చేయాలనుకుంటున్నాం. సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని క్లోజ్ చేసి ఓకే, ఇప్పుడు వీటిని నేను ఒకసారి ప్లే చేసి వస్తాను. What is your favorite cuisine? ఓకే, మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా హైలో ఉంది. సో దాన్ని మనం కొంచెం లెవెల్స్ తగ్గించుకోవాలి కదా. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పై క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేస్తాను అనమాట. సో మనకి ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది కదా, దాన్ని మనం కొంచెం తగ్గించుకోవాలి, దాని యొక్క లెవెల్స్ కొంచెం తగ్గించుకోవాలి. ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, దాన్ని కిందకి తీసుకొస్తాం అనమాట. ఇక్కడ -20 dBలో పెట్టుకున్నాను. dB స్టాండ్స్ ఫర్ డెసిబల్స్, అంటే ఆడియో యొక్క స్ట్రెంత్ అనమాట. ఇప్పుడు నేను ఒకసారి ప్లే చేసి చూస్తాను.
ఇప్పుడు నేను ఒకసారి ప్లే చేసి వస్తాను. What is your favorite cuisine? My favorite cuisine is it's really difficult. ఇట్స్ పర్ఫెక్ట్. మనకి బేసిక్ ఎడిటింగ్లో 2 types ఆఫ్ ఫుటేజ్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ ఫుటేజ్, ఇంకోటి సెకండరీ ఫుటేజ్. ప్రైమరీ ఫుటేజ్ ఏంటంటే మీరు ఏదైనా ప్రమోషనల్ వీడియో చేస్తున్నారు అనుకోండి, ఒక ప్లేస్ కోసం చెప్తున్నారు. సో ప్లేస్ కోసం చెప్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్గా ఒక వీడియో ప్లే అవ్వాలి కదా, లైక్ ఆ ప్లేస్ ఏంటో అనేసి. అయితే మనకి సెకండరీ ఫుటేజ్ అనమాట. ఇప్పుడు నేను కూడా అదే యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇది అబౌట్ ఫుడ్ కోసం ఈ వీడియో. సో నేను కూడా ఒక వీడియోస్ చాలా గ్యాదర్ చేసి ఒక వీడియో. సో ఇందులో కన్నా మనకి ఓకే, మనకి ఐకాన్ వ్యూలో మనకి ప్రీవ్యూ కనిపిస్తుంది కదా. సో ఒక వీడియో ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను దీన్ని డ్రాగ్ చేసి చూస్తాను. చూడండి, నేను డ్రాగ్ చేస్తుంటే ఇది ట్రాక్ B1లో A1లో చూపిస్తుంది. సో ఇది నేను ప్లేస్ చూస్తున్నాను అనుకోండి, ఇక్కడ మనకి మెయిన్ వీడియో ఉంది కదా, ప్రైమరీ వీడియో, అది మనకు కట్ అవుతుంది. సో ఇది నేను అండూ చేసుకుంటాను. ఇంకోలా చూపిస్తాను మీకు. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే మనకి సోర్స్ మానిటర్లో ఈ ప్రీవ్యూ కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా తీసుకొస్తాం. సో ఇక్కడ ప్లేస్ చేస్తాం కదా, ఇదిగో మనకి ఇక్కడ ఆడియో కూడా కట్ అయిపోయింది. అలా కూడా కాదు, ఇంకోలా చెప్తాను. ఇప్పుడు మనకి ఇందులోన ఒక వీడియో క్లిప్పే కావాలి కాబట్టి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, డ్రాగ్ ఓన్లీ, డ్రాగ్ వీడియో ఓన్లీ, ఇక్కడ డ్రాగ్ ఆడియో ఓన్లీ. సో మనకి వీడియో కాబట్టి దీని మీద క్లిక్ చేస్తూ ఇలా చేసుకోవచ్చు, లేదా ఇవి మనం లాక్ వేసుకోవచ్చు అనమాట మన ట్రాక్స్ని. సో ఇప్పుడు చూడండి, అవి ఇందులో ప్లేస్ అవ్వడానికి ట్రై చేయట్లేదు. సో ఇక్కడ నేను ప్లేస్ చేసుకుంటాను. ఓకే, నౌ ఇట్స్ పర్ఫెక్ట్. మనం ట్రై చేసుకుంటాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, మనకి ఈ ట్రాక్ ఉంది కదా, ఇది మనకి నాకు మొత్తం వద్దు. సో నేను కొంచెం కట్ చేసుకుంటాను. ఇలా చేసుకునే కన్నా మనం ముందుగానే మనకి ఏ పార్ట్ కావాలో అది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనం పేస్ట్ చేసుకోవచ్చు. అదే ఎలా చెప్తాను. ఇది ప్రస్తుతానికి క్లిక్ చేసండి. ఇప్పుడు ఈ వీడియో నేను ప్లే చేస్తాను. ప్లే చేసిన తర్వాత నాకు ఇక్కడ నుంచి కావాలన్నమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే షార్ట్ కట్ ఐ క్లిక్ చేస్తాను అనమాట. ఇది ఇన్ అంటే స్టార్ట్ అనమాట. నాకు ఇక్కడ వరకు అవసరం. సో ఓ క్లిక్ చేస్తాను. సో ఇన్ అండ్ అవుట్. ఈ వీడియో మాత్రమే మనం ఇక్కడికి డ్రాగ్ చేసుకోవచ్చు. సో చూడండి. ఓకే, నౌ ఇట్స్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. Variety at breakfast. So dinner to me. That's good. ఓకే, ఇప్పుడు మనకి ఈ ప్రైమ్ వీడియో ఉంది కదా, మనం దీనిని ఏమని పిలుస్తామంటే ఏ రోల్ అని పిలుస్తాం. మనకి సప్లిమెంటరీ వీడియో ఉంది కదా, లైక్ సెకండరీ ఫుటేజ్, దీన్ని బి రోల్ అని పిలుస్తాం అనమాట. ఇది బి రోల్, ఇది మెయిన్ వీడియో అనేది ఏ రోల్. అలానే ఇంకొన్ని క్లిప్స్ కూడా యాడ్ చేసుకుందాం. ఒకవేళ నేను ఇదిగో వీటిని పెంచాలనుకుంటున్నాను ఇక్కడికి. సో మనకి షార్ట్ కట్ చెప్పాను కదా ఓ అని, అవుట్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ పెట్టుకొని దీంట్లో క్లిక్ చేస్తే మనకు అది కూడా సెట్ అవుతుంది అనమాట. సో మనకి అది తెలియదు. సో ఇది ట్రై చేసుకుంటాం. ఇది ఆల్రెడీ వచ్చేసింది. మూడు సెలెక్ట్ చేసుకొని ట్రై చేసుకుంటాం. బ్యాక్ సైడ్. ఓకే, ఇట్స్ పర్ఫెక్ట్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను లాక్ చేస్తున్నాను కదా ఆడియోస్. సో ఆడియో యొక్క వీడియోని మూవ్ చేస్తాను, ట్రై చేస్తాను అనమాట. మనకు ఒక్క వీడియోనే డ్రాగ్ అవుతుంది కదా, ఈ ఆడియో డ్రాగ్ అవుతుంది. సో మనకి అక్కడ సింక్ పోతుంది. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే, ఎప్పుడైనా మనం మూవ్ చేయాలనుకుంటే దీన్ని అన్లాక్ చేసుకోవాలి. సో అప్పుడు సెలెక్ట్ చేసి చూడండి, బోత్ విల్ మూవ్. ఓకే,
ఇట్స్ ఓకే. మనం ఇప్పుడు వీటిని మనం ఆల్రెడీ మొత్తం క్లిప్స్ యాడ్ చేసాం. సో వీటిని మనం కొంచెం ట్రాన్సిషన్స్ యాడ్ చేద్దాం అనమాట. ఓకేనా? ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలంటే జస్ట్ ఈ ప్రాజెక్ట్ ప్యానల్లోకి వెళ్ళి టాప్ రైట్ కార్నర్లో ఒక ఐకాన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేసాం అనుకో, ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఎఫెక్ట్స్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, అందులో వీడియో ట్రాన్సిషన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేసాం అనుకో, ఇందులో డిసాల్వ్ క్లిక్ చేసాం అనుకో, డిప్ టు బ్లాక్ ఉంది కదా, డిప్ టు బ్లాక్, డిప్ టు వైట్ ప్రాసెస్ ఒకటి యాడ్ చేసుకుంటాను అనమాట. ఇదిగో మనకి 2 వీడియోస్ మధ్య అయినాయి కదా, ఆ మధ్యలో యాడ్ చేసుకోవచ్చు, ఈ స్టార్టింగ్ లైన్ యాడ్ చేసుకోవచ్చు, ఈ ఎండింగ్ లైన్ యాడ్ చేసుకోవచ్చు. అది మీ ఎడిట్ చేసి కొద్ది యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ నేను దీన్ని యాడ్ చేసుకుంటాను. డిప్ టు వైట్ యాడ్ చేస్తాను, ఇప్పుడు ఇది ఒకసారి ప్లే చేసి చూస్తాను అనమాట. At breakfast. So dinner to me is the most important meal. Okay, I shot through those as quick as I could. Let's do a part 2 and let's just make sure I see this list of vocabulary and include. Okay, that's perfect. ఇప్పుడు ఒకవేళ ఈ ట్రాన్సిషన్స్ ఉన్నాయి కదా, ఇది మనకి స్లో కావాలన్నా స్పీడ్గా కావాలన్నా అది ఎలా చెప్తాను. ఇది జస్ట్ సెలెక్ట్ చేసుకొని దీని యొక్క సైజ్ పెంచుకోండి అంతే. కొంచెం లాంగ్లో డ్రాగ్ చేసుకుంటే మీకు దాని యొక్క స్లోగా ఉంటుంది ట్రాన్సిషన్. అదే కొంచెం దగ్గరికి చేసుకున్నారు అనుకో, దాని యొక్క ట్రాన్సిషన్ కొంచెం స్పీడ్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. So dinner to me is the most important meal. Okay, I shot through those as quick as I could. Let's do a part 2 and let's just make sure I see this list of vocabulary and include some. Oh, it's perfect. ఇప్పుడు ఒక ఎఫెక్ట్ యాడ్ చేద్దాం ఒక వీడియోకి. ఈ వీడియోకి ఒక ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. వీడియో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఏదో ఒకటి నాయిస్ యాడ్ చేద్దాం. దీనికి ఇప్పుడు యాడ్ చేస్తాం. ఇప్పుడు మనకి నాయిస్ అనేది యాడ్ అయింది కానీ కనిపించలేదు కదా. సో దీని యొక్క ప్రాపర్టీస్ కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. అది ఎక్కడో చెప్తాను చూడండి. ఈ సోర్స్ ప్యానెల్లో పక్కన ఎఫెక్ట్ ఉంటుంది కదా, దానిపై క్లిక్ చేసామనుకో ఇక్కడ మనం యాడ్ చేసిన ఎఫెక్ట్ కనిపిస్తుంది అనమాట. అలానే ఇక్కడ ఈ వీడియో యొక్క మోషన్ కనిపిస్తుంది కదా, ఇది మనం జూమింగ్ చేసుకోవచ్చు, స్కేల్, ఇది పొజిషన్ మార్చుకోవచ్చు. అలానే ఇక్కడ ఒపాసిటీ ఉంది కదా, సో టు ద బ్లాక్, టు ద ఒరిజినల్ తీసుకోవచ్చు. అలానే ఇదిగో మనం యాడ్ చేసిన ఎఫెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, సో దీని యొక్క అమౌంట్ ఆఫ్ ప్రాపర్టీని ఇంక్రీజ్ చేసి మనకు కనిపిస్తుంది కదా, లైక్ ఆ ఎఫెక్ట్ అనమాట. ఇక్కడ మనం ప్రాపర్టీ చేంజ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు ఈ ఎఫెక్ట్ కంట్రోల్లో. అలానే వాల్యూమ్ కూడా మనకి ఇది ఒకటి, ఈ వీడియోకి ఆడియో ఉంది కదా, దాని యొక్క వాల్యూమ్ కూడా ఇక్కడ మనం మార్చుకోవచ్చు. దాని యొక్క లెవెల్స్, దాని యొక్క డెసిబల్స్, స్ట్రెంత్ ఇక్కడ కూడా మనం మార్చుకోవచ్చు. సో అలానే ఇప్పుడు నేను ఈ నాయిస్ అనేది నాయిస్ ఉన్నప్పుడు నాయిస్ లేనప్పుడు చెక్ చేసుకోవాలంటే ఇదిగోండి ఈ పక్కన ఉంది కదా టబుల్ స్విచ్, ఆఫ్ చేసాను అనుకోండి, ఆఫ్ అయిపోయింది అనమాట, ఆ ఎఫెక్ట్ కనిపించదు. సో ఇలా బిఫోర్ అండ్ ఆఫ్టర్ చెక్ చేసుకోవచ్చు. ఇది నాకు వద్దు అనిపిస్తే డిలీట్ పై క్లిక్ చేస్తే డిలీట్ అవుతుంది. ఓకే, ఈ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి, మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏది ఎందుకు యూజ్ అవుతుందో. అది మనం ఫర్దర్గా వచ్చిన కోర్సులో డిస్కస్ చేసుకుందాం. యాజ్ ఆఫ్ నా ప్రస్తుతానికైతే మీకు నెక్స్ట్ ఇంకా చెప్తుంది ఏంటంటే లైక్ ఎసెన్షియల్ సౌండ్ మీకు చెప్తాను. ఇది ఇక్కడ యాడ్ అయింది కదా, మీరు ఈ సెంటర్ని పట్టుకుని డ్రాగ్ చేస్తే దాని యొక్క సైజుని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సెంటర్ని పట్టుకుని జస్ట్ డ్రాగ్ చేసి దాని యొక్క సైజుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎసెన్షియల్ సౌండ్ యాడ్ చేసుకున్నాను కదా, యాడ్ చేసుకున్నప్పుడు మనకి ఇది ఆడియో, టాకింగ్ హెడ్ ఆడియో కాబట్టి మనం డైలాగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మ్యూజిక్ అయితే మ్యూజిక్ సెలెక్ట్ చేసుకోవాలి. అలా అది దేనికి సంబంధించింది అయితే అది మనం సెలెక్ట్ చేసుకోవాలి అనమాట. ప్రస్తుతానికి అయితే డైలాగ్ కాబట్టి డైలాగ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మనకు చాలా ప్రాపర్టీస్ కనిపిస్తున్నాయి కదా, ఇది ప్రతి ఒక్కటి మనము చేంజ్ చేసుకోవచ్చు అనమాట మనకి తగ్గట్టు. లైక్ ఇప్పుడు రిపేర్ అది క్లిక్ చేసాను అనుకో, మనకి రెడ్యూస్ నాయిస్ పై క్లిక్ చేసాను అనుకో, ఇది మనం నాయిస్ అనేది అదే బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది మనకి రిడ్యూస్ అవుతుంది. అది మనం చేసే బట్టి ఉంటుంది అనమాట. లైక్ ఒక రెడ్యూస్ ఇవన్నీ మనం మార్చుకోవచ్చు ప్రాపర్టీస్ని మీకు నచ్చినట్టు. లైక్ మీకు వీడియో అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కటి. ఈక్యూ మీన్స్ ఈక్యూ క్లిక్ చేసామనుకో, ఇప్పుడు ఆ వాయిస్ ఉంది కదా, పాడ్కాస్ట్ వాయిస్లో వస్తుంది. సో
ఓకే ప్రెజెన్స్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. దీని యొక్క ఇప్పుడు ఒకసారి ప్లే చేసాం. is really difficult to answer actually, but for now I will say ఓకే. ప్రతి ఒక్కటి మనం మార్చుకోవచ్చు. ఇది ఎసెన్షియల్ సౌండ్. ఇప్పుడు మీకు విండోస్కి వెళ్తే న్యూమెట్రిక్ కలర్ ఉంటుంది. ఇది మనం ఇందులో కలర్ కరెక్షన్ చేసుకోవచ్చు, లైక్ అదే కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చు. ఉన్న వీడియోని ఇంకా బాగా చూపించడానికి ఇది మనకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. లైక్ మీకు ఫర్దర్గా వచ్చిన కోర్సు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా ప్రస్తుతానికైతే చిన్నగా ఇది మనకి కలర్ కరెక్షన్ ఎలా చేసుకోవచ్చు అని చెప్తున్నాను. సాచురేషన్ తగ్గించుకోవచ్చు, దాని యొక్క కలర్ని సో ఇంటెన్సిటీ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కటి చెప్తాను. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే బ్లాక్లో పెడదాం. ఓకే, నెక్స్ట్ ఎసెన్షియల్ గ్రాఫిక్స్ కోసం చెప్పుకుందాం. మనకి ఎసెన్షియల్ గ్రాఫిక్స్ ఇక్కడ చాలా టెంప్లెట్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా టైటిల్ కార్డ్స్ మనకు నచ్చింది యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఎడిట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఐకాన్ ఉంటుంది, న్యూ లేయర్, దానిపై క్లిక్ చేస్తే మనకి టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. లేదు అక్కడనే ఇక్కడే చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి టూల్ కిట్లో ఇక్కడ టైటిల్ కార్డ్ వచ్చింది. ఇక్కడ ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎడిట్ పెట్టుకున్నాం. అలాగే ఇక్కడ మనం సెంటర్లో పెట్టుకోవచ్చు, ఆర్జెంట్లో పెట్టుకోవచ్చు. మనకు నచ్చిన దగ్గర ఎడిట్ చేసుకోవచ్చు. మనం దాన్ని నచ్చిన దగ్గర పెట్టుకోవచ్చు అనమాట. లైక్ సైజ్ని కూడా మార్చుకోవచ్చు. ఇది ఒపాసిటీ. ప్రతి ఒక్కటి చూడండి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు, ప్రతి ఒక్కటి మీకు అర్థమవుతుంది. అలానే ఫాంట్ యొక్క స్టైల్ కూడా మార్చుకోవచ్చు. లైక్ ఓకే. అలానే ఇప్పుడు నేను ఇది నాకు నచ్చిన దగ్గర పెట్టుకోవాలనుకున్నాను కాబట్టి సెలక్షన్ టూల్ క్లిక్ చేసుకోవాలి. దీన్ని ఇక్కడ పెట్టుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఇలా. అలానే దీని యొక్క కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఓకే. మనకి ఫాంట్ ఎక్కడ కనిపించాలో దాన్ని బట్టి కూడా మనం ట్రాక్ చేస్తూ ఆ ప్లేస్లో పెట్టుకోవడమే. అలానే ఇప్పుడు మనం దీనికి ఒక ట్రాన్సిషన్ యాడ్ చేద్దాం. అది ఎలానో చెప్తాను. జస్ట్ కంట్రోల్ D కొట్టండి పీసీ అయితే. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి really difficult to answer actually, but for now I will say Indian. In England క్రాస్ డిసాల్వ్ యాడ్ అయిందన్నమాట. ఇది ఈజీగా అప్లై చేసుకోవచ్చు. లైక్ ప్రతి డైరెక్ట్ ట్రాన్సిషన్కి వెళ్ళే బదులు కంట్రోల్ D కొడితే ఆటోమేటిక్ అదే మనకి డైరెక్ట్గా యాడ్ అవుతుంది అనమాట ఒక ట్రాన్సిషన్. అలానే ఇంకో విధంగా చెప్తాను. స్టార్టింగ్ లో రైట్ క్లిక్ కొడితే అప్లై డిఫాల్ట్ ట్రాన్సిషన్ అనమాట. అది ఇక్కడ రైట్ క్లిక్ కొడితే డిఫాల్ట్ ట్రాన్సిషన్. difficult to answer actually, but for now I will say Indian. In England we eat a lot of now it's perfect. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి కదా. సో దానికి మనం ఏం చేయాలంటే డైరెక్ట్ ఇక్కడ రైట్ కార్నర్లో ఉంది కదా, క్విక్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు. దానికన్నా ముందు మీకు చెప్తాను. ఇప్పుడు మనకు వీడియో ఎంతవరకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇది మ్యూజిక్ ఏమంటే ఇక్కడ వరకు చాలా లెంతీ ఉంది. సో నాకు వీడియో అయినంత వరకే కావాలి. ఇక్కడ నేను చేస్తానంటే ఇక్కడ జస్ట్ చూడండి మనకు హైలైట్ చేస్తుంది. స్టార్టింగ్లో మనకి ఈ పోర్షన్ అనమాట హైలైట్ చేస్తుంది. ఇదే మనకి ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఎక్స్పోర్ట్ చేయాలి. వెళ్ళి మన లొకేషన్ చూస్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఇప్పుడు 4K కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇదేం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ హైబ్రిడ్ సెలెక్ట్ చేసుకుంటాను. నేను ప్రజెంట్ మీకు ఇక్కడ ప్రీవ్యూ మొత్తం కనిపిస్తుంది కదా. సో 84 MB ఎక్స్పోర్ట్ చేసుకున్నాను అనమాట. మనకి ఇక్కడ ఎంత హైలైట్ అయ్యి ఉందో అది మాత్రమే మనకి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఓకే, ఇట్స్ డన్.
నేను బేసిక్ మొత్తం కవర్ చేసా అనుకుంటున్నాను. మీరు ఇంకా డీటెయిల్గా నేర్చుకోవాలనుకున్నా, ప్రతి ఒక్కటి డీటెయిల్ టు డీటెయిల్ నేర్చుకోవాలన్నా మనం ఫర్దర్గా వచ్చిన వీడియోస్లో ప్రతి ఒక్కటి కంప్లీట్ చేస్తున్నాం. ప్రతి ఒక్క టాపిక్ని డివైడ్ చేస్తూ ప్రతి ఒక్క క్లాస్కి ఒక్కొక్క టాపిక్ని కవర్ చేస్తూ వెళ్తాను. ఒకవేళ మీకు నా క్లాస్ ఏదైనా కొంచెం మాట్లాడే బిహేవియర్ కొంచెం అర్థం కాకపోయినట్లయితే నాకు ఒకసారి చెప్పండి, అదే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.